కాళేశ్వరం ఇంజనీర్లు అధికారులను విచారించిన కమిషన్ మేడిగడ్డ పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వడంపై ఆగ్రహం. భూ అక్రమాల కేసులో ఈడీ ముందు ఐఏఎస్ అమోయ్ కుమార్. భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంపై విచారణ. జీవో 46 సమస్యలపై సీఎస్తో మీటింగ్ పెడతామన్న శ్రీధర్ బాబు. ధరణి పేరుతో కేటీఆర్ హరీష్ దోచుకున్నారన్న మహేష్ గౌడ్. మూసీ పరిధిలోని ప్రాంతాల్లో వేర్వేరుగా బీజేపీ టూర్లు. పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదు, పేదల్ని ఇబ్బంది పెట్టొద్దన్న నేతలు. పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టులో హాజరైన కేటీఆర్. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్టేట్మెంట్ రికార్డు చేసిన కోర్టు. డ్రగ్స్ కామెంట్లపై సంజయ్కి కేటీఆర్ పరువు నష్టం నోటీసులు. నన్నే అవమానించావు, నువ్వేం శుద్ధపూసవు కాదన్న సంజయ్. విశాఖ శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు చేసిన ఏపీ కేబినెట్. ఏపీపీఎస్సీ చైర్పర్సన్ గా ఐపీఎస్ అనురాధ నియామకం. మహారాష్ట్రలో కాంగ్రెస్, సేన, ఎన్సీపీకి తలో 85 సీట్లపై క్లారిటీ. మిత్రపక్షాలకు 18 సీట్లు, 65 పేర్లతో ఉద్ధవ్ తొలి లిస్ట్. ప్రియాంక నామినేషన్ కు సోనియా, ఖర్గే ఇద్దరు సీఎంలు. చెల్లిని గెలిపిస్తే వైనాడ్కు ఇద్దరు ఎంపీల్లా పనిచేస్తామన్న రాహుల్. యుద్ధానికి తప్ప దేనికైనా సహకారం అందిస్తామన్న మోదీ. జిన్పింగ్ తో కీలక భేటీ, సరిహద్దు అంశాలపై చర్చ. కాళేశ్వరంపై కమిషన్ విచారణ కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్ట్ ఇంజనీర్లపై పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈఎన్సీ నాగేంద్రరావు, అజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇచ్చారని క్వశ్చన్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మేడిగడ్డ, అన్నారం విజిట్ చేశారని అడిగారు. మరోవైపు రేపటి నుంచి రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లను ఎంక్వైరీ చేయనుంది కమిషన్. కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు ఎంక్వైరీ కొనసాగుతుంది. ఓపెన్ కోర్టు విచారణకు చీఫ్ ఇంజనీర్లు నాగేందర్రావు, అజయ్ కుమార్, ఓంకార్ సింగ్లు హాజరయ్యారు. ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. 2 విడతలుగా ఇంజనీర్లను ప్రశ్నించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. కమిషన్ ముందు దాఖలు చేసిన అఫిడవిట్ అంశంలో ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంజనీర్లను ప్రశ్నించింది కమిషన్. మేడిగడ్డ, అన్నారం సుందీల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేంద్రరావుపై ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. దాదాపుగా 120 ప్రశ్నలకు పైగా 3 గంటల పాటు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ నాగేంద్రరావును ప్రశ్నించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే 3 బ్యారేజ్ల వద్ద వాటర్ లీకేజ్ జరిగిందన్న ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని నాగేంద్రను అడిగింది కమిషన్. పోస్ట్ అండ్ ఫ్రీ మాన్సూన్ పరిశీలన మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ 3 బ్యారేజ్ల వద్ద చేసిందా అంటూ అడిగారు. నిబంధనల ప్రకారం మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ పనిచేసిందని ప్రశ్నించారు. సిడబ్ల్యూసీ మాన్యువల్ నిబంధనలు పాటించలేదని చెప్పారు ఈఎన్సీ నాగేందర్. 3 బ్యారేజీలలో నీళ్లను నింపాలని ఎవరు ఆదేశించారంటూ క్వశ్చన్ వేశారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. గేట్ల ఆపరేషన్ ఎవరి పరిధిలో ఉంటుంది? ఎవరు ఆదేశిస్తే గేట్లు ఓపెన్ చేస్తారు, మూసివేస్తారని ప్రశ్నించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు తడబడ్డారు నాగేందర్రావు. ఇక రామగుండం ఈఎన్సీ నిబంధనలు పాటించలేదని, డ్యామ్ సేఫ్టీ నిబంధనలు సైతం అమలు చేయాలని కమిషన్ ముందు చెప్పారు నాగేందర్. క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్. క్వాలిటీ కంట్రోల్ సిఈ స్థాయిలో ఉండి రికార్డ్స్ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా సబ్మిట్ చేస్తారని ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ పని ఏంటి, పరిధి ఏంటి, ఇప్పటి వరకు ఏం చేశారని అడిగారు. మేడిగడ్డ, సుందీల బ్యారేజ్లను ఎన్నిసార్లు విజిట్ చేశారని అడిగింది. దీనికి ఈ 2 బ్యారేజ్లను ప్రమాదం జరగక ముందు పరిశీలించామని చెప్పారు. సుందీలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించింది. ఇంజనీర్లంతా రామగుండం ఈఎన్సీ నిబంధనలు పాటించలేదు అన్నట్లుగా కమిషన్ ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కమిషన్ విచారణకు రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరు కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరో సంస్థ అంగీకారం తెలిపింది. మెడికల్, లైఫ్ సైన్సెస్ పరికరాల్లో ప్రసిద్ధి చెందిన థెర్మో ఫిషర్ జీనోమ్ వ్యాలీలో బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ఎన్నో అవకాశాలున్నాయని, మలేషియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నారు మంత్రి తుమ్మల. మరోవైపు గల్ఫ్ మృతుల కుటుంబాలకు 6 కోట్లకు పైగా ఎక్స్గ్రేషియన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు థెర్మో ఫిషర్ సైంటిఫిక్ సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు సంస్థ ప్రతినిధులు. 10,000 చదరపు అడుగుల్లో డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2025లో పనులు మొదలు పెడతామన్నారు థెర్మో ఫిషర్ ప్రతినిధులు. ఆయిల్ ఫామ్ సాగు, విస్తరణ అవకాశాలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వహణపై అధ్యయనానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు మలేషియాలో పర్యటిస్తున్నారు. అక్కడి అధికారులతో భేటీ అయి రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ఉన్న అవకాశాలు వివరించారు. తెలంగాణలో ఆయిల్ పామ్ అభివృద్ధికి సహకరిస్తామని మలేషియా అధికారులు చెప్పారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని తెలిపారు. మలేషియాలో నూకలకు డిమాండ్ ఉందన్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడారు. వచ్చే వేసవి నాటికి మలేషియాకు నూకల ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. యువత రక్తదానం చేస్తే సమాజానికి సేవ చేసినట్లేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పుట్టినరోజు సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు మంత్రి సురేఖ. సకాలంలో రక్తం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారికి రక్తదాన క్యాంపులు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ వయనాడులో ఘన విజయం సాధిస్తుందన్నారు మంత్రి సీతక్క. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు మరింత ముందుకు వెళ్లాలన్నారు సీతక్క. చాలా రోజుల తర్వాత దాదాపుగా 2021లో వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. అక్కడ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రావాలని అనేక సార్లు అనుకున్నప్పటికీ పని ఒత్తిడి మూలంగా దేవుణ్ణి దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. మంచి పూజా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం మాకందరికీ కూడా చాలా సంతోషం. తెలుగు ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాకు 6,45,00,000 విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్లో 160 మంది తెలంగాణ కార్మికులు చనిపోయారని అంచనా. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెల్లించనున్నారు. సియోల్లో మాదిరిగా హైదరాబాద్లోని వ్యర్థాలను శుద్ధి చేస్తామన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మార్చడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సియోల్ స్ఫూర్తితో మూసీ నదిని పునరుజ్జీవం చేస్తామని, ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మాని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో 3వ రోజు మంత్రులు, అధికారులు పర్యటించారు. సియోల్లో నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించారు. మురుగునీటి రీసైక్లింగ్ను సిరియా అధికారులు వివరించారు. సియోల్ నీటి రీసైక్లింగ్ కార్పొరేషన్ సియోల్లో 2 శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తుంది. 2020లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు ప్రైవేట్ సంస్థల కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. సియోల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 1.63 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా మలినాలను ఈ కేంద్రాలు శుద్ధి చేస్తున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్చియన్ నగరంలో భాగమైన చియోంగ్నా, సాంగాడో, యోంగ్చాంగ్ స్మార్ట్ సిటీలను సందర్శించారు మంత్రులు, అధికారులు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం 2003లో ఇన్చియన్లో ఫ్రీ ఎకనామిక్ జోన్ స్థాపించారు. ఫైనాన్స్, టూరిజం, వ్యాపారం కోసం ఐటీబీటీ హబ్, నాలెడ్జ్ సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించారు. మూసీ పునర్జీవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అనవసరమైన విమర్శలు చేయదని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మూసీపై బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. నిజంగా మూసీ నిర్వాసితుల్ని ఆదుకోవాలంటే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. మూసీ నిర్వాసితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మూసీ సందర్శనకు పోయింది, ధర్నా చేస్తా ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తాను. మూసీ ప్రజలకు సంబంధించిన సమస్యల్ని లిఖితపూర్వకంగా ఇవ్వండి, వారికి జరపాల్సిన న్యాయం గురించి చెప్పండి. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా, అందులో సీఎం పర్యటన తర్వాత పునరావాసం కావలసినటువంటి ఎవరైతే రిహాబిలిటేషన్ అయితే ఉన్నారో వాళ్ళ పట్ల ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు అవకాశవాద రాజకీయాలను చేస్తూ ఊరికైనా ధర్నాలు, ప్రొటెస్టుల పేరు మీద ముసలి కన్నీరు కార్చడం కాదు. మీరు నిజంగా అభివృద్ధి తెలంగాణ కోసం ఇప్పటికే అనేక రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటా ఉంది. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు
మూసీకి సంబంధించిన విషయంలో సహకరించదలుచుకుంటే మూసీకి సంబంధించిన సమస్యలు అది పునరావాసంగా చిత్రాంతర పేదలకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అనిపిస్తే తప్పకుండా మా ప్రభుత్వం వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ భారతీయ జనతా పార్టీ మూసీ పరిధిలోని ప్రాంతాల్లో వేర్వేరుగా బీజేపీ నేతలు పర్యటించారు. బాధితులతో ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. పునరుజ్జీవానికి వ్యతిరేకం కాదని, పేదల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు. ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూల్చడం పద్ధతి కాదన్నారు. కేటీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే లీగల్ నోటీసుల పేరుతో డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ మూసీపై పోరుబాట పట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులను కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు కమలనాథులు. పార్టీ రాష్ట్ర కీలక నేతలు 9 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా సుందరీకరణ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ అవలంబిస్తున్న తీరుకే వ్యతిరేకమన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను బలవంతంగా కూల్చడం అన్యాయమన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్ షాకోట్లో మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాయల్ శంకర్. మూసీ పునర్జీవాన్ని గాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. మూసీ సుందరీకరణ పేరుతోని ప్రజలు రూపాయి జమ చేసి కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చే విధానాన్ని మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది. కొత్తగా ప్రజలకు ఇల్లు కట్టించండి, కానీ కట్టుకున్న ఇళ్లను కూల్స్తామంటే ఎవరిచ్చిన మీకు అధికారం? అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరి తరఫున, మీరేదైతే ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తా ఉన్నారో దాన్ని వెంటనే ఈ ప్రాజెక్టు రద్దు చేసుకోవాలా. ఈ నెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర చేపడుతున్న మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. మూసీ సుందరీకరణ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్ల జోలికొస్తే రేవంత్ సర్కారును మూసీలో ముంచుతామన్నారు నేతలు. మూసీ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి అని చెప్పని 1,50,000 కోట్ల రూపాయల చొప్పున ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి దాన్ని బఫర్ జోన్ అని చెప్పని కేసులో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. వాళ్ళకు అండగా రేపు 25వ తారీఖు నాడు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ధర్నా చేయాలని చెప్పని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లన్నీ కూలగొట్టి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. నీ పునరుజ్జీవనమో లేకపోతే సుందరీకరణమో ఇవన్నీ మాకు అనవసరం. వాళ్ళ ఇళ్ల మీద చేసినా, వాళ్ళని పోలీసుల జులుం చేసినా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి సర్కార్ని అదే మూసీ నదిలో ముంచుతామని చెప్పేసి ఇవాళ 25వ తారీఖు రోజు ప్రజల సమక్షంలో చెప్పబోతా ఉన్నాం. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని సెటైర్ వేశారు. తాటాకు చెప్పులకు భయపడేది లేదన్నారు. కేటీఆర్ బాగోతం ప్రజలకు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసని చెప్పారు. చట్టం న్యాయం ప్రకారం ముందుకెళ్తామన్నారు బండి సంజయ్. లీగల్ నోటీసుల పేరుతో కేటీఆర్ మరో డ్రామాకు తెరలేపారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. రోజు లీగల్ నోటీసులు అందుకునేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చుడు బంద్ చేసుకోవాలన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు లీగల్ నోటీసులే సమాధానం అయితే నీకు 100 పంపించాలి, మీరు ఆయనకు 200 పంపించాలి. లీగల్ నోటీసులు అన్ని బూతు భాషలు. తెలంగాణ రాష్ట్రంలో మీరు మాట్లాడని బూతు భాష లేదు. బీజేపీ నాయకుల మీద మాట్లాడిన మాటలకు కనుక మీకు లీగల్ నోటీస్ ఇవ్వడం మొదలు పెడితే ఇప్పటికి 1000 దాటింటాయి. అన్ని రోజుకొక మాట, రోజుకొక లీగల్ నోటీస్ పంపించవచ్చు. అందుకోసమనే నేను మళ్ళీ హెచ్చరిస్తున్న కేటీఆర్ గారిని, ఆట నువ్వు మొదలు పెట్టినావు, ఆట మేము ముగిస్తాం. ఈ లీగల్ నోటీసుల పేరు మీద నీ రాజకీయ జీవితానికి చరమగీతం పాడబోతున్నాం. మాకు ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అడ్వకేట్స్ తో కూడినటువంటి లీగల్ టీం కూడా ఉన్నది. మీరేదో లీగల్ నోటీసులు పంపిస్తే మేం భయపడతాం అనుకుంటే ఇవాళ తాటాకు చప్పుళ్లకు, గురువింద గింజ నోటీసులకు భయపడేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో బిజీగా పర్యటిస్తున్నారు కమలం లీడర్లు. ప్రక్షాళన పేరుతో పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పబ్లిసిటీ కోసమే మంత్రిగా ఉండి సురేఖ అసత్య ఆరోపణలు చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ప్రజాపాలన అంటూ నిర్బంధాల పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు గులాబీ నేతలు. కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. 30 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియోలను కోర్టుకు అందించారు. కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, సరస్వతి రాథోడ్, బాల్క సుమన్, తుల ఉమా, జగదీష్ రెడ్డి కోర్టుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తన పరువు తీసేలా మాట్లాడారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా వేసింది కోర్టు. మంత్రి సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్. మంత్రిగా ఉండి సురేఖ కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. బేషరతుగా ఆమె క్షమాపణలు చెప్పాలన్నారు. శ్రీమతి కొండ సురేఖ గారు అత్యంత బాధ్యతారాహిత్యంగా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా టార్గెటెడ్గా, ముఖ్యంగా కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి ఒక రీతిలో టార్గెటెడ్గా తను కొన్ని కమెంట్స్ చేయటం అయింది. రాజకీయాలలో దిగజారుడు మాటలు ఉండకూడదు. ఇలాంటి చౌకబారు మాటలు, చిల్లర మాటలు, ఉన్నత స్థానం, పదవులు ఉన్నతంగా ఉంటే సరిపోదు. వ్యక్తులు ఇంకెవరు ఇలాంటి మాటలు భవిష్యత్తులో మాట్లాడకుండా వాళ్లకు గుణపాఠం కావాలి. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు పెడితే కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పోలీసులను ప్రతిపక్షాలపై ఉసిగొల్పడం కాకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకునే విధంగా చూడాలన్నారు కేటీఆర్. అంబర్పేటలో జంట హత్యలకు గురైన కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. ఏ బస్తీ కా బస్తీ, ఏ గల్లీ కా గల్లీ, ఏ కాలనీ కా కాలనీ, ఏ కమ్యూనిటీ కా కమ్యూనిటీ పోలీసింగ్ కూడా, సిటిజన్ పోలీసింగ్ అనే ఒక వ్యవస్థను కూడా తీసుకొచ్చినాం. పోలీసులకి ఫ్రీడమ్ ఇచ్చి, సరైన వ్యవస్థనిచ్చి, మీరు పని చేయండి సరిగ్గా అని చెప్తే శాంతి భద్రతలు మెయింటైన్ అవుతాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ హైదరాబాద్లో అంబర్పేటలో మిట్ట మధ్యాహ్నం ఒక వృద్ధ జంట ఇట్లా చనిపోయినారంటే మొత్తం కాలనీ అంతా భయకంపితులయ్యే పరిస్థితి. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతల అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాపాలన అంటూ నిర్బంధాల పాలన కొనసాగించడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు. దామగుండం రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీతో మూసీ నది కాలుష్యం అవుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండకు మూసీ ద్వారా తాగునీరిస్తామన్న ప్రభుత్వం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఎలా కడతారని ప్రశ్నించారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలంలో మూగ జీవాలకు గడ్డి దొరకదన్నారు జగదీష్ రెడ్డి. ఇవాళ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, దామగుండం ఏమో మూసి పుట్టిన చోటనే మొదలుపెట్టారు. గొంతులోనే నాశనం చేసే ప్రయత్నం, గొంతులోనే గర్లం పోస్తున్నారు, విషం పోస్తున్నారు. ఇక్కడ కింది వైపు ఏ నల్గొండ జిల్లాకైతే మేమేదో మంచినీళ్ళు ఇవ్వాలి, మీరు అడ్డం పడుతున్నారు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతున్నారో, అదే నల్గొండ జిల్లాలో మళ్ళొక్కసారి మూసీలో ఇంకింత విషం పోయడానికి కావలసిన సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్లా తెస్తారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీ పైన, ప్రభుత్వం పైన ఉంది. మొత్తం మేము దాన్ని ఎట్టి బస్సులో కూడా రామన్నపేట ప్రజల తరఫున చివరి వరకు కొట్లాడదాం, దాన్ని ఆపిస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతలపై ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. స్పెషల్ కానిస్టేబుళ్లకు 15 రోజుల డ్యూటీని 26 రోజులు వేయడం ఏంటని ఫైర్ అయ్యారు. నల్గొండలో భార్యలు రోడ్డెక్కితే భర్తలను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి గత 1 సంవత్సరం నుండి హోంశాఖ మంత్రి లేరు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే ఈ శాఖను గత సంవత్సరం నుండి దాదాపుగా నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పిస్తుండగానే తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్లలో కానిస్టేబుల్ల కుటుంబాలందరూ కూడా రోడ్డెక్కిండ్రు. ఇది నాకు తెలిసిన తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
T20 క్రికెట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది. T20 ప్రపంచ కప్ సబ్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 4 వికెట్లు నష్టపోయి 344 పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 43 బంతుల్లో 7 ఫోర్లు 15 సిక్సర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. ఏకంగా 133 పరుగులు సాధించాడు. జింబాబ్వే తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రజా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు T20లో అత్యధిక స్కోర్ చేసిన రికార్డునే నేపాల్ పేరిట ఉండేది. ఇప్పుడు జింబాబ్వే ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దట్స్ ఆల్ ఫర్ నౌ.